రాజమహేంద్రవరంలో లవ్ జిహాద్ ఘటన కలకలం రేపుతోంది. ఓ సైతాన్ దాష్టికానికి కుటుంబం బలైపోయింది. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు సహా ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య మృతి పెను విషాదం నింపుతోంది. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పై నుంచి గోదావరి నదిలోకి దూకేశారు నూకరాజు కుటుంబ సభ్యులు. ఈత రావడంతో మనవడు రియాన్ష్ ప్రాణాలతో బయటపడ్డాడు. కన్న కూతురి జీవితంలో కమ్ముకున్న చీకట్లను చూసి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. అల్లుడి మరణంతో కుంగిపోయిన బిడ్డ జీవితంలోకి ఓ దుర్మార్గుడి ఆగమనం ఆ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. సాదిక్ ఖాన్ అనే కిరాతకుడి స్వార్థం, క్రూరత్వం కారణంగా ఓ ఫ్యామిలీ గోదావరి పాలైంది. నిరంతర వేధింపులు భరించలేక ఆగస్టు 16న ఏఈ నూకరాజు కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ప్రాణాలు తీసుకునే ముందు నూకరాజు రాసిన సూసైడ్ నోట్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కాకినాడకు చెందిన ప్రో షూటింగ్ అకాడమీ నిర్వాహకుడు సాదిక్ ఖాన్ వేధింపుల కారణంగా తామంతా చనిపోయామన్నారు నూకరాజు. అల్లుడి మరణం తర్వాత కుమార్తె సౌజన్యకు సాదిక్ సహాయంగా ఉంటారని చెప్పాడని, తాము అంగీకరించకపోవడంతో తనతో పాటు మనవణ్ణి చంపుతానని సాదిక్ బెదిరించాడని నూకరాజు లేఖలో తెలిపారు. అయితే ఆ దుర్మార్గుడి రాక్షస కుట్రలు భరించలేకనే చావును ఆశ్రయిస్తున్నామని మరణ వాంగ్మూలం లేఖలో పేర్కొన్నారు. మరోవైపు నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి హత్య వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రో షూటింగ్ అకాడమీ నిర్వాహకుడు సాదిక్ ఖాన్ పై జగదీష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే జూలై 2న తన కుమారుడు జగదీష్ రెడ్డికి సాదిక్ పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడని ఆరోపించారు భాస్కర్ రెడ్డి. దీంతో నలుగురిని పొట్టన పెట్టుకున్న సాదిక్ ఖాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.